హాయ్ ఫ్రెండ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు సిరీస్కు స్వాగతం. ఇక్కడ నేను పైథాన్ ప్రోగ్రామింగ్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తెలుగులో వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ప్రతి వారం కొన్ని వీడియోల్ని అప్డేట్ చేస్తాను. మీకు నా వీడియోలు నచ్చితే అండ్ అది యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జూపిటర్ నోట్బుక్ ఆర్ జూపిటర్ ల్యాబ్ గురించి తెలుసుకుందాం. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఐడిఈ అండ్ ఐడిఎల్ఈ గురించి డిఫరెన్స్ చెప్పిన టైంలో మీకు మనము పైథాన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడిఈస్ అనేది యూస్ చేస్తారు. లైక్ పైచామ్, విజువల్ స్టూడియో కోడ్, ఆటమ్, జూపిటర్, స్పైడర్, పైదేవ్, నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్, సబ్లైమ్ టెక్స్ట్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఐడిఈస్ అనేది మనకి ఉన్నాయి. ఈ ఎంటైర్ లెక్చర్ సిరీస్లో నేను జూపిటర్ని వాడతాను అండ్ సమ్టైమ్స్ నేను విజువల్ స్టూడియో కూడా మీకు ఎలా యూస్ చేయాలనేది నేర్పిస్తాను. బట్ మోస్ట్లీ జూపిటర్ అనేది ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము ప్రోగ్రామ్ అనేది ఒక డాక్యుమెంట్ రాస్తున్నట్టే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న ఇంటరాక్టివ్ కంప్యూటింగ్ క్యాపబిలిటీ వల్ల మనకి చాలా ఈజీగా కోడింగ్ అనేది రాసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూపిటర్ అనేది ఏంటో తెలుసుకుందాం. జూపిటర్ని ఆ వర్డింగ్లోనే మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. జేయు అంటే జూలియా, పివైటి అంటే పైథాన్ అండ్ ఈఆర్ని జనరల్గా ఆర్ అనుకుంటే దాన్ని ఆర్ లాంగ్వేజ్ అంటాం. సో నేమింగ్ కోసం వాళ్ళు జూపిటర్ అని మార్చారు. సో బేసిక్గా జూపిటర్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు ఇది 3 లాంగ్వేజెస్ని సపోర్ట్ చేసింది అనమాట, జూలియా, పైథాన్ అండ్ ఆర్. బట్ ఇప్పుడైతే జూపిటర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. మనం ఏం చేద్దామంటే అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ జూపిటర్ నోట్బుక్ని మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ జూపిటర్ గురించి ఏంటో అని చెప్తామన్నమాట. సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ జూపిటర్ ఎందుకు వాడతాము అండ్ దీని ఒక ఇంటరాక్టివ్ క్యాపబిలిటీస్, విజువలైజేషన్స్ కానీ చాలా బాగుంటుందండి. అండ్ ఇది ఇది బేసిక్గా బిగినర్స్కి అట్ ద సేమ్ టైం వెరీ అడ్వాన్స్ ప్రోగ్రామ్ యూజర్స్కి కూడా జూపిటర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మోర్ ఓవర్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ అనేది క్లౌడ్ పైన వర్క్ చేస్తుంది కాబట్టి జూపిటర్ అనేది బై డిఫాల్ట్గా వెబ్ బ్రౌజర్లో వర్క్ అవ్వడం వల్ల చాలా కంపెనీస్ జూపిటర్ నోట్బుక్ని వాడుతుంది. ఓకే, సో జూపిటర్ నోట్బుక్ చాలా ఈజీ అండ్ ద సేమ్ టైం ఇది చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. అండ్ బిగినర్స్కి అయితే ఎవరైతే పైథాన్ని బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో జూపిటర్ నోట్బుక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. దీన్ని ఇన్స్టాల్ చేయడానికి మనము పై వాడాలి. అంటే మనము యూజింగ్ పిప్ ద్వారా మనం జూపిటర్ నోట్బుక్ని ఇన్స్టాల్ చేయొచ్చు. బేసిక్గా కమాండ్ టు ఇన్స్టాల్ జూపిటర్ వచ్చి పిప్ ఇన్స్టాల్ జూపిటర్. ఇక్కడ పిప్ అంటే ప్యాకేజ్ ఇన్స్టాలర్ ఫర్ పైథాన్. అంటే ఏంటో తెలుసుకుందాం. పిప్ అనేది జనరల్గా పైకి సంబంధించింది. మీరు py.org వెళ్ళినట్లయితే పై అంటే ది పైథాన్ ప్యాకేజ్ ఇండెక్స్. ఇదొక రిపాజిటరీ అండి. ఈ రిపాజిటరీలో ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అనేది మనము పైథాన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా ఓపెన్ సోర్స్ డెవలపర్స్, కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పైలో వాళ్ళు పైథాన్ ప్యాకేజ్ని డిప్లాయ్ చేస్తారు అండ్ మనము ఈ ప్యాకేజెస్ని ఈ పై రిపాజిటరీ నుంచి మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం యూస్ చేయాల్సింది పిప్ అనమాట. పిప్ అనేది మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా ఉంటుంది. నేను వీడియోని రికార్డ్ చేసేటప్పుడు ద డిఫాల్ట్ పిప్ వచ్చి పిప్ 25 వర్షన్. పిప్ అంటే ప్యాకేజ్ ఇన్స్టాలర్ ఫర్ పైథాన్. సో జనరల్గా మీరు పిప్ కమాండ్ అనేది చాలా వాడతారు. మీరు ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు పిప్ అనేది యూస్ చేసుకొని మనం ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం అసలు జూపిటర్ నోట్బుక్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం జూపిటర్ నోట్బుక్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మనము ఒక కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి.
ఇక్కడ cmd అని టైప్ చేసి మీకు పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆల్రెడీ మనకి పిప్ అనేది ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ పైథాన్ వర్షన్లో మనకి 3.12.8 మనము పైథాన్ వర్షన్ని ఇలా కూడా చెక్ చేసుకోవచ్చండి. పైథాన్ హైఫన్ వర్షన్, ఇక్కడ మనకి పైథాన్ 3.12.8 ఇది నా పైథాన్ వర్షన్. అలానే మనకి పిప్ అనేది కూడా ఇన్స్టాల్ ఉంటుంది. పిప్ అంటే ప్యాకేజ్ ఇన్స్టాలర్ ఫర్ పైథాన్ __ వర్షన్ చెక్ చేస్తే మీకు పిప్ వర్షన్ అనేది ఉంటుంది. సో డిఫాల్ట్గా ఇప్పుడు కరెంట్ ఉన్న పిప్ వర్షన్ 25. సో జనరల్గా ఎప్పుడైతే మనము ఏదైనా న్యూ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే పిప్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. పిప్ని అప్గ్రేడ్ చేసుకొని తర్వాత ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం పిప్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో చూద్దాం. పిప్ని అప్గ్రేడ్ చేయాలన్నప్పుడు డైరెక్ట్గా ఇది కూడా వాడచ్చు, పిప్ ఇన్స్టాల్ పిప్. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే పిప్ ఇన్స్టాల్ -- అప్గ్రేడ్ పిప్ అండ్ ప్రెస్ ఎంటర్. ఇలా ఎంటర్ చేయగానే మీకు పిప్ అనేది ఇన్స్టాల్ అవడానికి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి పిప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఇదేంటంటే టు మోడిఫై ద పిప్ వీ హ్యావ్ టు యూజ్ ద ఫాలోయింగ్ కమాండ్. ఈ కమాండ్ యూజ్ చేసుకుని మనం మోడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఏం చేద్దాం, పైథాన్ -m పిప్ ఇన్స్టాల్ -- అప్గ్రేడ్ పిప్. ఇప్పుడు ఎంటర్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు నాకు ప్యాకేజ్ అనేది లేటెస్ట్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ పిప్ అనేది జరిగి ఉంది. ఇది 24.2.3.1 అండ్ ఇది అన్ఇన్స్టాల్ చేసి ఇప్పుడు 25 పిప్ అనేది ఇన్స్టాల్ చేసింది. ఇప్పుడు మీరు దీన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనము ఫస్ట్ క్లియర్ చేసి CLS అనేది క్లియర్ చేసి ఇప్పుడు పిప్ అనేది వర్షన్ చెక్ చేసుకోండి. ఇప్పుడు పిప్ వర్షన్ అనేది 25. ఓకే, ఇప్పుడు మన పిప్ అనేది అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు మనం జూపిటర్ నోట్బుక్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే కమాండ్ నుంచి పిప్ ఇన్స్టాల్ జూపిటర్. ఏం చేయాలండి, పిప్ ఇన్స్టాల్ జూపిటర్ అని టైప్ చేయండి. ఈ టైప్ చేయగానే జూపిటర్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. జూపిటర్ నోట్బుక్, జూపిటర్ ల్యాబ్, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అనేది ఈ జస్ట్ పిప్ ఇన్స్టాల్ జూపిటర్ అని టైప్ చేయగానే అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. సో ప్రెస్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎంటర్ని ప్రెస్ చేయగానే జూపిటర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. నాకు ఆల్రెడీ జూపిటర్ అనేది ఇన్స్టాల్ అయింది కాబట్టి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అనేది వచ్చిందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనం జూపిటర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు జూపిటర్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ నేను ఎగ్జిట్ చేస్తాను. ఇప్పుడు నేను నా డైరెక్టరీకి వెళ్తాను. అంటే ఎక్కడైతే నేను కోడ్స్ రాయాలనుకుంటున్నానో ఆ డైరెక్టరీకి వెళ్ళి, అంటే పర్టికులర్గా ఈ పర్టికులర్ ఫోల్డర్లో నేను కోడ్స్ అనేది రాయాలనుకుంటున్నాను. ఈ ఫోల్డర్లో ఇక్కడ జనరల్గా దిస్ ఇస్ విండోస్కి అయితే ఇక్కడ పైన మనకి అడ్రస్ బార్ ఉంది కదా, ఈ అడ్రస్ బార్ పైన CMD అని టైప్ చేయండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఒక విండో అనేది టెర్మినల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అంటే కమాండ్ ప్రాంప్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్ విండోలో ఆల్రెడీ ద పాత్ అనేది ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ సెట్ అయ్యే వస్తుందన్నమాట. ఓకే, సో పాత్ అనేది సెట్ అయ్యే వచ్చింది కాబట్టి ఇక్కడ మనము జూపిటర్ ల్యాబ్ ఏం చేద్దాం, జూపిటర్ ల్యాబ్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎంటర్ని హిట్ చేయండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మన జూపిటర్ నోట్బుక్ అనేది ఇలా ఉంటుంది. బై డిఫాల్ట్గా జూపిటర్ నోట్బుక్ ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి రైట్ సైడ్లో ఏదైతే ఫోల్డర్స్ ఆ పర్టికులర్ డైరెక్టరీలో ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఓకే, మనం ఆల్రెడీ ఇది మన ప్రీవియస్ లెసన్లో యూస్ చేసాం ప్రింట్ కమాండ్ కోసం, అవి మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం జూపిటర్ నోట్బుక్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి నోట్బుక్,
ఇంకోటి కన్సోల్, ఇంకోటి మనకి అదర్స్లో ఉన్నాయన్నమాట. అదర్స్లో టెర్మినల్, టెక్స్ట్ ఫైల్, మార్క్డౌన్, పైథాన్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఆల్రెడీ మన కన్సోల్ గురించి మనకు ఆల్రెడీ తెలుసా అండి. కన్సోల్ అంటే మనకి ఐడిఈ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఐడిఎల్ఈ ఏదో ఉంది కదండి మనకి. ఇది ఇక్కడ మనము ఆల్రెడీ పైథాన్ షెల్ అనేది ఓపెన్ అయ్యి, ఈ పైథాన్ షెల్ బేసిక్గా ఇదొక ఇంటర్ప్రెటర్, ఇందులో మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నాం కదా, అలాని కన్సోల్ కూడా అలాంటిదన్నమాట. ఇప్పుడు మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనము ఒక్కొక్క లైన్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కింద మనకి ఒక నైస్ సెల్ లాగా ఉంది. ఇక్కడ మనం హలో వరల్డ్ అని చేసి ఎంటర్ చేయొచ్చండి. ఎంటర్ అనేది చేసేటప్పుడు షిఫ్ట్ ఎంటర్ అనేది మనము యూస్ చేయాలన్నమాట. షిఫ్ట్ ఎంటర్ అనేది యూస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, షిఫ్ట్ ఎంటర్ చేస్తే అప్పుడు మనకి ఆ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకే, ఇది మన పైథాన్ కన్సోల్. ఇక్కడ మనం ఎలాంటి కమాండ్స్ అయినా మనం ఆల్రెడీ చూసాం. ప్రింట్ 2+3, ఇక్కడ మనం మల్టిపుల్ లైన్స్ కూడా రాయచ్చండి. ప్రింట్ ఇక్కడ ఏమున్నాయంటే +2 +3 = 3. ఇప్పుడు షిఫ్ట్ ఎంటర్ చేయగానే మనకి అది కూడా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, కానీ మనం ఈ కన్సోల్లో మనం చేయము. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ నోట్బుక్ అని ఉందా, ఈ నోట్బుక్ కింద పైథాన్ 3 ఐపై కర్నల్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే సేమ్ ఏదైతే కన్సోల్ ఉందో ఈ కన్సోల్ అనేది జస్ట్ ఒక్కొక్క సెల్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము. కానీ ఇక్కడ మనకి ప్రతి సెల్ అనేది మనకి కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ మనకి బ్యూటిఫుల్గా ఎలా కావాలంటే అలాగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీటిని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేసుకున్నప్పుడు Ctrl+S అని క్లిక్ చేసేయండి. తర్వాత వెంటనే మనకి రీనేమ్ వస్తుంది. ఈ రీనేమ్లో మనం ఏం కావాలంటే కూడా అది ఇవ్వచ్చు. ఇక్కడ సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ గురించి మనం తెలుసుకుందాం, డీటెయిల్గా తెలుసుకుందాం నెక్స్ట్ లెసన్లో. అలాగా మనం నోట్బుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ రిమెంబర్, ఇక్కడ మనకి ఎండ్లో IPYNB అనేది ఉంది. IPYNB అంటే ఐపైథాన్ నోట్బుక్, NB అంటే నోట్బుక్, I అంటే ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్. ఓకే, ఇప్పుడు మనం రీనేమ్ చేయాలి. చూడండి, ఆటోమేటిక్గా మనకి రీనేమ్ అయిపోయింది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మన ఫోల్డర్లో కూడా ఈ నోట్బుక్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ప్రింట్ స్టేట్మెంట్ .IPYNB. కూల్ కదా. సో ఇది ఫ్రెండ్స్, మనము జూపిటర్ నోట్బుక్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది తెలుసుకున్నాం. ఈ నెక్స్ట్ లెసన్లో మనము ప్రింట్ స్టేట్మెంట్ గురించి వెరీ డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో మీరు ప్రింట్ చూసినట్లయితే ఇక్కడ ప్రింట్ అని టైప్ చేసి షిఫ్ట్ ట్యాబ్ అని టైప్ చేయగానే ఇక్కడ మీకు దాని యొక్క ప్రింట్ స్టేట్మెంట్ ఒక సింటాక్స్ అనేది కనబడుతుంది. అంటే ఏంటి, ఇక్కడ aux, scp, end, ఫైల్, ఫ్లష్. అంటే అసలు ఈ వాల్యూస్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చారో ప్రతి డీటెయిల్గా మనము aux అంటే ఏంటి, scp అంటే ఏంటి, end అంటే ఏంటి, ఫైల్ అంటే ఏంటి, ఫ్లష్ అంటే ఏంటి అనేది మనం డీటెయిల్గా నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ లెసన్లో మనం కలుసుకుందాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్.